హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఒక సిస్టర్ ఎప్పటి నుంచో నన్ను అక్క నేను మీలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సేమ్ మీ థీమే వాడాలనుకుంటున్నాను. అంటే స్టడీ ఛానల్ అండ్ నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, టీచర్ ఎగ్జామ్ సంబంధించి. సో నేను ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను కూడా మీలాగనే సేమ్ అట్లనే చదువుకుంటూ వీడియోస్ తీస్తే క్లిక్ అవుతుందా చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఇప్పటి నుంచి కాదు, ఒక 2-3 నెలల నుంచి అడుగుతున్నారు. మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఇంకా తను ఎలా అంటే, అక్క నేను కూడా సేమ్ అంటే మీరు చైర్ ఎట్లా వేసుకుంటారో చైర్ ప్లాంక్ సేమ్ అలానే చేస్తానక్క, ఖచ్చితంగా నాకు వ్యూస్ వస్తాయా, నాకు అంటే నోటిఫికేషన్స్ వచ్చే లోపు నాకు కూడా ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా యూజ్ అవుతుంది కదా, సేమ్ మీరు ఎలా అనుకుంటున్నారో నేను అలానే అనుకుంటున్నాను అని చెప్పేసి సిస్టర్ అయితే అన్నారు. నేను సక్సెస్ అవుతానా చెప్పండి అక్క, మీరు ఖచ్చితంగా మీ సజెషన్స్ అనేటువంటి నాకు చాలా ఇంపార్టెంట్, చెప్పండి అని చెప్పేసి అన్నారు. అయితే నేను ఇక్కడ ఒక విషయం ఏదో చెప్తానండి. అంటే అసలు ఈ టాపిక్ మీద 2-3 ఇంతకుముందు కొన్ని నెగిటివ్గా కూడా చెప్పారనమాట. ఏంటో ఒక వీడియో అంటే ఒక బుక్ పట్టుకొని చదువుకుంటా ఒక చైర్లో కూర్చొని స్టడీ చైర్లో కూర్చొని డిఫరెంట్ యాంగిల్స్లో అక్కడ ట్రైపాడ్ పెట్టేసి వీడియోస్ చేసి పెట్టేస్తే వేల వ్యూస్ వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఏం ఎడిటింగ్ ఉండదు, ఏముండదు, జస్ట్ వీడియో షూట్ చేయడం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, వీళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. కొంతమంది డైరెక్ట్గా కూడా కమెంట్ చేసి అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఏదో ఒక వీడియో పెడితే వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇదే స్టార్ట్ చేస్తే నాకు కూడా వస్తాయా అని చెప్పేసి మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను ఒక ఆన్సర్ చెప్తాను. ఇది ఇప్పుడు 30,000 మంది మన ఛానల్లో 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ దాకా నేను వచ్చి అంటే ఇప్పుడు ఒక వీడియో పెడితే నేను ఏదో నార్మల్గా ఒక దగ్గర కూర్చొని వీడియో చేసి అసలు ఎలాంటి ఎడిటింగ్స్ కానీ ఎలాంటి ఏమీ లేకుండా జస్ట్ చదువుకుంటున్న వీడియోకి ఇన్ని వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడికి అంటే ఒక 1000 వ్యూస్ రావడానికి నేను 5 సంవత్సరాలు ట్రావెల్ చేశాను అనమాట. 5 సంవత్సరాలు నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయింది. నేను 2020లో స్టార్ట్ చేశానండి. నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ నాకు అసలు ఇన్ని వ్యూస్ కూడా వచ్చాయి కావు. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక ఛానల్ ఉండేది యూనిక్ క్రియేటివ్ థాట్స్ అని, అది స్టార్ట్ చేశాను. దానివల్ల ఇంకా ఏం యూజ్ లేదు. అప్పుడు పిల్లలు చిన్నగా ఉండడం వల్ల నేను ఛానల్ అంత ఎక్కువ రన్ చేయలేకపోయాను. చదువుకునేదాన్ని కాదనమాట. ఎందుకంటే ఒక పాపకి 6 నెలలు, ఒక పాపకి 2 ఏళ్ళు, చాలా అంటే చాలా నరకం అనుభవించేదాన్ని అనమాట. అప్పుడు కరోనా టైంలో ఇంకా ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకుండా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటే యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే ఇంకా హెక్టిక్ అండ్ దట్టు మంత్స్ బేబీ ఉంటే ఇంకా చాలా కష్టము. ఇంకా బాలింతతనం అట్లా అంటారు కదా, అసలు బాలింతతనం కూడా లేదు నాకు. చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను ఆ టైంలో. అంటే ఆ టైంలో పడ్డ కష్టమే ఇప్పుడు ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ అనమాట. సో ఆ టైంలో నేను అయినా కూడా రిస్క్ చేసి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంతకుముందు వరకు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఎవ్రీ మంత్ నాకు ఇన్కమ్ వచ్చేది. సడన్గా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను జాబ్ చేశాను. సడన్గా మా పెద్ద పాప కడుపులో పడ్డ తర్వాత నేను ఆపేయాల్సి వచ్చింది. మా పెద్ద పాప ఇంకా 2 నెలలు అయితే పుడుతుంది అనగా నేను అప్పుడు మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను. తర్వాత పాపను చూసుకునేటందుకు ఇంకా ఎవరి దగ్గర అప్పచెప్పలేక ఇంకా నేనే రిజైన్ చేసేసాను అనమాట. సో అట్లా స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి నాకు ఒక ఎట్లా అంటే డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఎవ్రీ మంత్ అంత సాలరీ వచ్చేది సడన్గా అయిపోవడం. సో అట్లా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశానంటే, ఒక 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రావడం కోసం 1000 మంది సబ్స్క్రైబ్ రావడం కోసం నేను 3 years వెయిట్ చేశాను అనమాట. ఇది మీకు ఇప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా ఒక ట్రైపాడ్ తీసుకొని ఒక వీడియో షూట్ చేసుకుంటాము, ఒక దగ్గర కూర్చొని వీడియో షూట్ చేస్తే మాకు కూడా ఛానల్ సక్సెస్ అవుతుంది అని మీరు అంటుంటే నిజంగా చాలా బాధేసింది అనమాట. అంటే మీకు అది చాలా ఈజియెస్ట్ టాస్క్ లాగా అనిపించింది. కానీ అంటే ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నానంటే ఒక 1000 మంది ఒక స్టడీ ఛానల్ వీడియోస్ చూడడం అంటే చాలా కష్టం. ఇప్పుడు స్టడీ ఛానల్స్లో వ్యూస్ అసలు రానిరావు మిగతా ఏ ఛానల్స్తో పోల్చినా కూడా. కానీ అట్లాంటిది నన్ను నమ్మి 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా 1000-2000 ఎందుకు వస్తాయంటే వ్యూస్ అంతమంది మాత్రమే రెగ్యులర్గా ఫాలో అవుతారు. 30,000 మంది ఉన్నా, 50,000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా కూడా చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రెగ్యులర్గా చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. సో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొద్దు అని నేను ఎవరికి ఏమీ చెప్పను. యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకు ఒకానొక టైంలో నేను జాబ్ మానేసినప్పుడు, బయటికి వెళ్ళి జాబ్ చేయలేని సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది నాకు చాలా ఊరటనిచ్చింది. అండ్ నాకు ఏంటిదంటే ఒక్కదానే కూర్చొని చదువుతున్నా, ఒంటరిగా చదువుతున్నాను, ఆ లోన్లీనెస్ అనేటువంటిది నాకు పోయింది. అండ్ చాలా మందిని నేను మోటివేట్ చేయగలుగుతున్నాను. నాకు చాలా ఇంకా వాళ్ళని నేను మోటివేట్ చేయడంలో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ నాది నేను చదువుకుంటూ ఇక్కడ దాకా రాగలిగాను. ఇప్పుడు పలానా నేను బయట కనిపిస్తే డ్రీమ్ ఐఏఎస్ అక్క అని చెప్పేసి ఒక రికగ్నిషన్ అయితే వస్తుంది. ఈ రికగ్నిషన్ రావడానికి 5 years టైం పట్టిందనమాట. అంటే ఇట్లా ఒక 2-3 నెలలు ఒక వీడియో తీసి షూట్ చేసి ఇట్లా పెడితే వచ్చింది అయితే కాదండి. 5 years కష్టం అనమాట. ఈ 5 years ఫలితంగానే ఇప్పుడు ఒక వీడియో పెడుతున్నాను అని అంటే మినిమం ఒక 1000 వ్యూస్ వస్తున్నాయి. ఆ 1000 వ్యూస్ కూడా చాలామంది తీసి పడేస్తారు. చాలా తక్కువ వ్యూస్, దీనికే ఇంత చెప్పుకోవాలా అంటే నాకు ఆ 1000 వ్యూసే చాలా ఇంపార్టెంట్. 1000 మంది నమ్మకంతో నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫర్ మీ. ఇప్పుడు మీరు నాలాగే ఛానల్ స్టార్ట్ చేస్తే వ్యూస్ వస్తాయా సేమ్ థీమ్తో అంటే నేను వద్దు అని చెప్పనుమా. కానీ ఒకటి మాత్రం చెప్తాను, కన్సిస్టెన్సీ. నువ్వు చదువైనా
కానీ ఏదైనా సరే, ఏ జాబ్ అయినా సరే, నువ్వు చేసే ఏ పని అయినా సరే కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు సేమ్ వంటల ఛానల్లే కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి వంటల ఛానళ్ళు, కానీ కొన్ని మాత్రమే ఫేమస్ అవుతాయి, కొన్ని మాత్రమే వ్యూస్ ఎక్కువ వెళ్తాయి, మిగతా కొన్ని వెళ్ళవు. కానీ ప్రతిరోజు పెడతా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అంటే సేమ్ అంటే వాళ్ళు చేసింది మనం చేసింది వాళ్ళది మనం కాపీ కొట్టినాం అనుకోండి, అవ్వదు. కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నమాట, కొంచెం డిఫరెంట్గా ఉండాలి. మరి సేమ్ వాళ్ళు ఎట్లా చేసిండ్రో నేను అట్లనే చేస్తానంటే కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సో అది నేను చెప్తున్నాను. ఇట్లా పెట్టగానే వ్యూస్ రావాలి అంటే కూడా రాదు. సింగిల్ డిజిట్ వ్యూస్ చాలా చూడాల్సి వస్తుంది ఛానల్ పెట్టిన తర్వాత. స్టడీ ఛానల్ పెట్టే వాళ్ళకైతే ఒకటి చెప్తాను, అంత ఎక్కువ ఇన్కమ్ అయితే రాదు స్టడీ ఛానల్లో, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా రారు జెన్యూన్గా ఉంటేనే. నువ్వు ఏదో స్టడీ ఛానల్ పెడతా అంటే కాదండి. కొంతమంది ఏంటిదంటే, నేను నా దగ్గర బుక్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు అవేం ప్రిపేర్ అవ్వట్లేను, ఆ బుక్స్ తీసుకొని నేను చదువుకుంటే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆస్పిరెంట్స్ మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారంటే అంటే అది జెన్యూన్గా ఉండాలన్నమాట. నువ్వు నిజంగా ఒక కష్టపడుతున్న ఆస్పిరెంట్ అయితే మనల్ని చూస్తారు, అంటే మన ఆస్పిరెంట్స్ అంటే మన తోటి ఆస్పిరెంట్స్ మన ఛానల్ వీడియోస్ చూస్తారు. అలా కాదు అంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు కూడా, నిజంగా నువ్వు చదువుతున్నావా లేదా అనేటువంటి తెలుస్తుంది. నువ్వు ఏం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు ఏంటి అనేటువంటి ఖచ్చితంగా చెప్పాలి. ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన ఛానల్ ఇప్పుడు ఎన్నో ఛానల్స్ ఉండగా మన ఛానల్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఒక కామెంట్ పెడుతున్నారు అని అంటే వాళ్ళు మన కోసం టైం స్పెండ్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళని ఒక రెస్పాన్సిబుల్గానే ఫీల్ అవ్వాలి. యూట్యూబ్ ఛానలే కదా లైట్ అని తీసుకోవద్దు. మనం ఎంత జెన్యూన్గా ఉంటే మన సబ్స్క్రైబర్స్ అంత జెన్యూన్గా ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఒక వీడియోలో నేను ఎగ్జామ్కి రాస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో నేను ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవ్వట్లేను అని చెప్పేసి అంటే దట్ ఈస్ అంటే అక్కడ జెన్యూనిటీ లేనట్టే. నువ్వు ఏదో నార్మల్గా పెడుతున్నావు అని చెప్పేసి తెలిసిపోతుంది అందరికీ. సో ఆ సబ్స్క్రైబర్స్ వెంటనే తగ్గిపోతారు. సో హానెస్ట్గా ఉంటూ నిజాయితీగా అంటే మీరు నిజంగా కష్టపడి మీరు నిజంగా చదువుకుంటున్న వీడియోస్ చేయండి, అందులో ప్రాబ్లం ఏం లేదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇంకా సేమ్ నాలాగనే పెడతాను అని అంటే నేను నో అని చెప్పను, అట్లనే ఎస్ అని చెప్పను. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. ఒకసారి చూడండి, అంటే డిఫరెంట్గా ట్రై చేయడానికి అయితే చూడండి అని చెప్పేసి మాత్రం నేను అదొక సజెషన్ అయితే చేస్తాను. కష్టమైతే పడాల్సి వస్తుంది. 2 రోజులు పెట్టేసి వ్యూస్ తగ్గిపోతున్నాయి కదా అని మళ్ళీ 3వ రోజు పెట్టకుండా ఉంటే వారంలో అట్లీస్ట్ ఒక 2 to 3 వీడియోస్ అయినా పోస్ట్ చేయండి మీకు కుదిరినప్పుడల్లా. పిల్లలతో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం కాబట్టి అట్లీస్ట్ వారంలో 2-3 వీడియోస్ కుదిరితే చేయండి. రిస్క్ అయితే చేయకండి నాలాగా. నేను ఆ టైంలో రిస్క్ చేశాను కాబట్టి మేబీ 5 years టైం పట్టింది. ఆ టైంలో చాలా రిస్క్ అయిందనమాట, నడుము నొప్పితోటి బాగా. సో కొంచెం ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు లేదంటే ట్రైపోడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే నేను ట్రైపోడ్ తీసుకోకుండా చాలా కష్టపడ్డాను. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పేసి అనను, కాకపోతే ఒక 500 రూపాయలు పెట్టి ట్రైపోడ్ అయితే కొనడానికి ట్రై చేయండి. ట్రైపోడ్ ఈజ్ ఎనఫ్, మైక్ కూడా అవసరం లేదు. ఈ మధ్యలో ఉన్న అన్ని ఫోన్స్లో యాప్స్ ఉంటాయి, నేను వాడే ఇన్షాట్ యాప్ కూడా మీరు వాడొచ్చు. ఎందుకంటే యూ మెన్షన్డ్ మీ అంటే మీరు నన్ను అడిగారు కదా, మెన్షన్ చేయమని అన్నారు కదా, మీరు వాడుతున్న యాప్ ఏంటిదని చెప్పేసి. సో నేనైతే ఇన్షాట్ వాడతాను. అందులో మనకు వాయిస్ ఎన్హాన్సింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అంటే స్పీకర్ కూడా ఉంటుంది అనమాట. 100-200% పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు నేను వాడేదాన్ని, పాత ఫోన్ ఉన్నప్పుడు అసలు ఈ ఫోన్కి వాయిస్ అసలు వచ్చేది కాదు, చాలా ఇబ్బంది పడ్డాను. ఈ ఫోన్ తోటి నేను 4 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు వాడుతున్న ప్రజెంట్ ఈ ఫోన్ని ఒక 1 year నుంచి వాడుతున్నాను అనమాట. నేను మైక్ లేకుండానే దీంతో అంటే ఈ వీడియోస్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నార్మల్గా మాట్లాడుతున్నాను అంటే ఇన్బిల్ట్గా అంటే కొత్త ఫోన్ కూడా ఉండాలండి. మరి 5 ఏళ్ళు ఎందుకు కాబట్టి పోయిందో మరి ఏమైందో అర్థం కాలేదు, కానీ ఆ ఫోన్కి అయితే ఎప్పుడు వాయిస్ తక్కువ వస్తుంది, ఈ ఫోన్లో మాత్రం బాగా వస్తుంది అనమాట. సో ఒకటేమో వీళ్ళది కాపీ కొట్టడం అని కాదు, మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలన్నమాట, మనకంటూ ఒక ఓన్ కంటెంట్ ఉండాలి. స్టడీ ఛానల్లో ఇంతకంటే ఎక్కువ ఓన్గా మనం చేయలేము. కాకపోతే చూడండి, ఒకసారి ట్రై చేయండి, చేస్తే వర్కౌట్ అయితే యూ కెన్ ప్రొసీడ్, లేదు అంటే కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? అంతేనండి. ఈ వీడియో కానీ మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బై, టేక్ కేర్.